నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. పూణే మర్డర్ కేస్ ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. ఒక్కొక్కటి బయట పడుతూనే ఉంది. అయితే అసలు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది? ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే సియా గోయల్ ఉన్నారో, సో తను చేసుకోబోయే భర్తని ఎందుకని చంపింది? అని జెప్పేసి మనకి గత కొన్ని రోజులుగా కొన్ని వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తీరా జూస్తే గనక చాలా ట్విస్టులు బయటపడుతూ ఉన్నాయి. మహారాష్ట్ర పోలీసులు దీని మీద ఇంకా చాలా స్పీడ్ పెంచారని చెప్పుకోవాలి. అయితే ముందు నుంచి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే గనక మనకు తెలిసిందేంటి? ముఖ్యంగా ఏదైతే తన ప్రియుడున్నాడో తన కోసమే చంపాడు, చంపేసింది అని జెప్పేసి మనకైతే తెలిసిన విషయం. అయితే కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటి అనంటే గనక ఇతని దగ్గర కొన్ని డబ్బులు గూడా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఎవరైతే కేతన్ అగర్వాల్ ఉన్నారో, ఈ కేతన్ అగర్వాల్ అనే వ్యక్తికి దాదాపు అఫీషియల్‌గానే 600,00,00,000 ఉన్నాయి. 600,00,00,000 ఉన్నాయని చెప్పేసి ఎవరైతే ఈ సియా గోయల్ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, అబ్బా! మంచి సంబంధం కుదిరింది, మంచి సంబంధమే కదా అని చెప్పేసి, సో సియా గోయల్‌కి ఇష్టం లేకపోయినా గానీ ఒప్పించి, పెళ్ళికొప్పించి చేయడం అయితే జరిగింది. మరి సియా గోయల్ కూడా ఎందుకు ఒప్పుకుంది? తనకి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నా గానీ ఎందుకు ఒప్పుకుంది అనంటే గనక, సో తనని ఎప్పటికైనా ఏదో ఒకటి చేసేసి మేము ఆ డబ్బుతో చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లానింగ్ ప్రకారమే ఇప్పుడు కేతన్ అగర్వాల్‌నైతే కలిసి చంపేయడం అయితే జరిగింది. సో కేతన్ అగర్వాల్ ఏదైతే కేతన్ అగర్వాల్, సియా గోయల్ ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా తను దాదాపు ఒక ₹1,00,00,000 వరకి కూడా కేతన్ అగర్వాల్ నుంచి తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి ఆ ₹1,00,00,000 ఏం చేసింది? ఆ ₹1,00,00,000 షాపింగ్‌కి, ఇంకా తిరగడానికి, షికార్లకి ఏమైనా వాడిందా అంటే లేదు. ఎవరైతే తన ప్రియుడు ఎవరైతే చేతన్ చౌదరి ఎవరైతే ఉన్నారో అతనికి ఆ ₹1,00,00,000 అయితే ఇవ్వడం జరిగింది. అతనికి ఇంకా ఖర్చులకి వీళ్ళ సెటిల్ కాడానికి, వీళ్ళ విషాల్ని చంపేసినాక ఇంకా మంచిగా సెటిల్ అవ్వడానికి ఇవి ఇక పకడ్బందీగా ప్లాన్ కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు తనని తోసేసి చంపేయడం కూడా జరిగింది. ఏదైతే లోహగఢ్ కోట ఏదైతే ఉందో దాదాపు 400 అంతస్తు పైనుంచి తనని తోసేసి చంపేయడం జరిగింది. కానీ ఇక్కడ తోసింది ఎవరని చెప్పేసి కూడా ఒక ట్విస్ట్‌గా మారింది. ఇక్కడ తోసింది ఎవరు అనంటే గనక మొన్నటి వరకు మనం ఒక 2 డేస్ బ్యాక్ వరకు చూసుకుంటే గనక ఆహ్, చ చేతన్ చౌదరియే తోసేసాడు అని జెప్పేసి ఇక్కడ షియా గోయల్ చెప్పడం జరిగింది. చేతన్ చౌదరి ఏం చెప్పాడంటే, నేనేం తోయలేదు. ఈ ప్లానింగ్‌లో భాగంగా మాత్రం నాకుంది. నేను హెల్ప్ చేశానని జెప్పేసి చేతన్ చౌదరి చెప్పాడు. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఏందంటే చేతన్ చౌదరియే తోసేసాడు అని చెప్పేసి ఆహ్, మహారాష్ట్ర పోలీసులైతే చెప్పడం జరుగుతుంది. ఎలా తోసేసారు? ఎలా ప్లాన్ చేశారు? అనేది ఒక్కసారి మాట్లాడుకుంటే గనక ఇది దాదాపు ఇప్పటి నుంచి ప్లాన్ చేసింది గాదు. ఎప్పుడైతే ఈ సంబంధం కుదిరిందో అప్పటి నుండే వీళ్ళిద్దరు కలిసి పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎంగేజ్‌మెంట్ అయ్యిందో అప్పుడే వీళ్ళు ఒక ప్లేస్‌నైతే ఎంచుకోవడం జరిగింది. అదే లోహఘాట్ కోర్ట్ అయితే ఎంచుకోవడం జరిగింది. అప్పుడే వీళ్ళు ఈ ప్లేస్‌నైతే చూసారు. అంటే ఇంతకు ముందు గూడా ఒకసారి వచ్చారు. ఈ ప్లేస్ అయితే బాగుంటుంది అని జెప్పేసి. సో, ఈ ప్లేస్‌ని ఎంచుకోవడం జరిగింది. అదే ప్లేస్‌కి తన బర్త్‌డే రోజే వెళ్ళడం జరిగింది. ఎవరు? సియా గోయల్ బర్త్‌డే రోజే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారమే. అక్కడికి చేతన్ చౌదరి కూడా రావడం జరిగింది. చేతన్ చౌదరి ఎలా వచ్చారంటే గనక అతను మొబైల్ తీసుకొస్తే, అతని ఓన్ మొబైల్ తీసుకొస్తే ఆ కమ్యూనికేషన్ ద్వారా, ఆ సిగ్నల్స్ ద్వారా నేను అక్కడే ఉన్నానని చెప్పేసి పోలీసులకు తెలుస్తుందని చెప్పేసి అతను ఎక్కడైతే వర్క్ చేస్తాడో అక్కడే అతని ఫోన్‌ని పెట్టి ఇంకొక అతని ఎంప్లాయీ ఫోన్‌ని, అందులో వర్క్ చేసే ఒక అతని ఫోన్‌ని ఇతను తీసుకురావడం జరిగింది. ఈ ఫోన్ ద్వారా వీళ్ళు కమ్యూనికేషన్ చేసుకున్నారు. మొత్తానికైతే వీళ్ళు కలుసుకున్నారు. సో, ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు. కానీ ఈ చేతన్ చౌదరి ఇక్కడే ఉన్నాడని చెప్పేసి కేతన్ అగర్వాల్‌కి తెలియదు. అయితే మొత్తానికైతే కేతన్ అగర్వాల్ అటు చూసినప్పుడు నేను కిందికి వంగి వాటర్ తాగుతాను. ఆ టైంలో నువ్వు తోసేయి అని చెప్పేసి చేతన్ చౌదరికి సియా గోయల్ చెప్తుంది. అదే విధంగా అదే ప్లాన్ ప్రకారం చేతన్ చౌదరి తోసేయడం జరుగుతూ ఉంది. ఇలా జరిగిందని జెప్పేసి ఇప్పుడు పోలీసులైతే బయట పెట్టడం జరిగింది. అంతేకాకుండా గతంలోనే తనొకసారి ప్రెగ్నెన్సీ గూడా అయ్యింది అని జెప్పేసి ఇప్పుడు అఫీషియల్‌గా తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ అదే విధంగా అప్పుడప్పుడు వాళ్ళ షియా గోయల్ వాళ్ళ ఇంటికి చేతన్ చౌదరి గూడా వస్తూ ఉండేవాడని జెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు గూడా చెప్తున్న పరిస్థితి గూడా కనిపిస్తా ఉంది. సో, వాళ్ళ అమ్మ, నాన్న లేనప్పుడు ఆ సమయంలో వస్తూ ఉండేవాడని జెప్పేసి తెలుస్తా ఉంది. మరి ఇదంతా జరుగుతుందని జెప్పేసి సియా గోయల్ వాళ్ళ అమ్మ, నాన్నకి తెలీదా ముందు నుంచే అంటే గనక తను లవ్‌లో ఉందని తెలుసు గానీ ఇలా చేస్తుందని తెలీదు అని జెప్పేసి ఇప్పుడు కొన్ని మీడియా పరంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మరి ఏమని మాట్లాడుతున్నారంటే గనక మా కూతురు నిజంగానే అలా చేస్తే మా కూతుర్ని అదే కొండపై నుంచి తోసేయండి. లేదా చట్టపరంగా మా కూతుర్ని ఉరి శిక్ష వేయండి అని చెప్పేసి వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి మాట్లాడుతున్న
పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఇదంతా ఎక్కడ అనుమానం వచ్చింది ముందుగానంటే గనక ఎప్పుడైతే శ్రేయ గోయల్ ఈ ప్లాన్ చేసేసి తన ప్రియుడితో కలిసి అతన్ని తోసేసారో, తోసేసిన రోజు వాళ్ళ తండ్రికి కాల్ చేసి ఇంకా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేలాగా చేసేసుకొని దాని తర్వాత కేతన్ అగర్వాల్ వల్ల తల్లిదండ్రులకు గూడా తెలిసింది. అక్కడికి చేరుకున్నారు. దాని తర్వాత ఆ బాడీని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. పోస్ట్‌మార్టం చేయడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ బాడీ దగ్గర ఎవరైతే ఏడుస్తూ ఉంటారో అక్కడ షియా గోయల్ మాత్రం అంతంత మాత్రాన్నే ఉంది. తన ఫేస్‌లో అసలు కొంచెం గూడా బాధ కనిపించట్లేదు అని చెప్పేసి కేతన్ అగర్ వాళ్ళ సిస్టర్ అక్కడ తన దగ్గరికెళ్ళి ఎలా నిజంగానే అక్కడ గాలులు ఎలాంటివి గూడా లేదు. స్కిడ్ అవ్వడానికి గూడా లేదు. అక్కడికి కొన్ని వేల మంది ఎళ్తూ ఉంటారు. అదొక టూరిజం ప్లేస్. ఇప్పటికి అలాంటివి ఎక్కువ జరగలేదు. మరి ఇతనికి ఎందుకు అలా జరిగింది? మా బ్రదర్‌కి ఎందుకు అలా జరిగిందనేసరికి తన ఫేస్‌లో కొంచెం కంగారు పడ్డది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆహ్, కేతన కేతన్ అగర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఎంబటే పోలీసులకి ఆహ్, ఈ ఇది కేసు మీరు ఫైల్ చేయాలి. దీనిపైన మీరు ఒకసారి ఎంక్వైరీ చేయాలి. మాకు తన మీద గూడా అనుమానం ఉంది అని జెప్పేసి సియా గోయల్‌ని అప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత ఇదంతా బయటపడడం జరిగింది. తీరా చూస్తే ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో ప్లాన్ చేసింది. ఎప్పుడైతే నిశ్చితార్థం కుదిరిందో అప్పటి నుండే ఇప్పటి వరకు ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఇంకా అతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత 3 సంవత్సరాలు ఇప్పుడు ఏదైతే ఆహ్, మ్యారేజ్‌కి ముందే ఇలా ఇప్పుడు ఏదైతే దానికి పాల్పడ్డారో, ఇప్పుడు ఏదైతే అతన్ని చంపారో, అతన్ని చంపిన తర్వాత మనం 3 సంవత్సరాలు ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. వీలైతే ఏదైనా కంట్రీకెళ్ళిపోదాము. మంచిగా హ్యాపీగా ఉందాము. ముందుగా అయితే ఈ రూ. 1,00,00,000తోనైతే సరిపెట్టుకుందాం అని జెప్పేసి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అతన్ని తోసేసి చంపేయడం అయితే జరిగింది. ఫైనల్‌గా అయితే ఇప్పుడు పోలీసులైతే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఏమేం ప్లాన్ చేశారు, ఇంకా ముందుగానే ఎక్కడెక్కడికి వెళ్లారు. సో, ఆల్రెడీ పోలీసులైతే చెప్తూనే ఉన్నారు. వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్లారు, దానికి ముందు రోజు కూడా ఏమని మాట్లాడారు. ఈ చంపుతున్న 30 నిమిషాలు అంటే ఈ ప్లాన్ ఏదైతే చేస్తూ ఉన్నారో, ఇప్పుడు ఆ సంఘటన ఏదైతే జరిగిందో, ఎప్పుడైతే కేతన్ అగర్వాల్‌ని తోసేసారో దానికి ఆ టైంకి ఒక 30 నిమిషాల ముందు గూడా వాళ్ళు కాంటాక్ట్‌లోనే ఉన్నారు. మెసేజ్ గూడా చేసుకున్నారు అని జెప్పేసి గూడా పోలీసులైతే చెప్తూ ఉన్నారు. సో, ఇంత పరిస్థితి అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులు మనం జూసుకుంటే గనక పెళ్లి అయిన తర్వాత చాలామంది కొన్ని కారణాల వల్ల భర్తని భార్య చంపడము, భార్యని భర్త చంపడం అనేది మనం చాలా న్యూస్‌లో చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియాలో చాలా చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో, కొన్ని ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నారు. కొన్ని కారణాల వల్ల గూడా విషం పెట్టి చంపుతూ ఉన్నారు. డ్రమ్ములో ఏసి చంపుతూ ఉన్నారు. కుక్కర్‌లో పెట్టి చంపుతూ ఉన్నారు. కానీ ఇక్కడ తీరా చూస్తే పెళ్ళికి ముందే ప్రియుడి కోసం చంపుతూ ఉన్నారు. ఇంకా అసలు మొగాడిగా పుట్టాలంటేనే చాలామంది భయపడుతూ ఉన్నారు. ఆహ్, అట్లాంటి ట్వీట్‌లు, అట్లాంటి కామెంట్స్ మనం చూస్తా ఉన్నాము. సో, అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చిందని చెప్పేసి గూడా తెలుస్తా ఉందని చెప్పేసి ఇప్పుడు కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు సోషల్ మీడియా ఏ విధంగా వైరల్ అవుతూ ఉన్నాయనేది ఈ న్యూస్ ఎంత వైరల్ అవుతుందనేది మనం చూస్తూ ఉన్నాం.